హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. నిజాంపేట్, అల్వాల్లోని అపార్ట్మెంట్ సెల్లార్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నీటిని గ్రేటర్ సిబ్బంది తోడుతున్నాయి. రోడ్లపై నిలిచిపోయిన నీళ్లను క్లియర్ చేస్తున్నాయి. మంచినీళ్లు, కరెంట్ లేక అపార్ట్మెంట్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రోడ్లపైనే నీళ్లు ఉండిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పడం లేదు. బేగంపేట్ వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మొత్తం గ్రేటర్ సిబ్బంది సహాయక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తోంది. రాజధానిలో ఎడతెరిపి లేని వర్షంతో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటోంది జీహెచ్ఎంసీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వెదర్ అధికారుల హెచ్చరికలతో మరింత అప్రమత్తంగా ఉంటోంది బల్దియా. అలాగే పోలీసులు, ఇతర శాఖలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోనుంది బల్దియా. జాతీయ విపత్తుల నివారణ సంస్థకు చెందిన 60 మంది వెల్ ట్రైన్ స్టాఫ్ సేవలు వాడుకునేందుకు ప్లాన్ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ దగ్గర 4 బోట్లు, రాష్ట్ర ఫైర్ సర్వీసుల దగ్గర మరో 6 బోట్లు, లైఫ్ జాకెట్లు, ఇతర సామగ్రి కూడా సిద్ధంగా ఉంచారు. అటు బల్దియాలోనూ 200 ఎమర్జెన్సీ టీంలు, 25,000 సిబ్బందిని రెడీగా ఉంచాయి అధికారులు. నగరంలో రోడ్ల రిపేర్లు, నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీరిని ఉపయోగించుకుంటారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. జలమండలి, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు కూడా రెడీ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు బేగంపేట్లోని అల్లంతోటబావి, మయూరి మాగ్ దగ్గర నాలాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అల్వాల్ ఏరియాలో సెల్లార్లలో ఇంకా నీళ్లున్నాయి. ఇప్పుడిప్పుడే నీళ్లను తోడేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, అల్వాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? భారీ వర్షం కురుస్తుంది. అల్వాల్లో ఇప్పటికే కోలుకోలేదు. కొన్ని కాలనీలు ఇప్పటికే కాలనీల ఇండ్లలో మొత్తం నీళ్లు నిల్వ ఉన్నాయి. అసలు ఇప్పుడిప్పుడే ఆ ఇండ్లలో నీళ్లు ఎత్తి పారబోసుకుంటున్న పరిస్థితి. కానీ మళ్ళీ వాన జోరు మొదలైంది. ఒకవైపు వర్షం వస్తుంది, మరోవైపు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇంట్లో నుండి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. బిక్కుబిక్కుమంటూ చైర్లలో కూర్చొని 2 రోజులుగా ఇక్కడ కాలం వెల్లదీస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. 70-80 సంవత్సరాల ముసలమ్మ ఉంది. ఈ అమ్మతో పాటు వాళ్ళ భర్త ఉన్నాడు. 2 ముసలుళ్ళే నీళ్ళు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. పొద్దున్న నుండి ఎంత ఎత్తిపోసినా కూడా పోవట్లేదు అంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏంది బిడ్డ, మాకు 3 రోజులు అయింది. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అయితే మాకు తిండ్లు లేవు, బట్టలు అన్నాయి, మొత్తం నష్టపోయినాం. ఇంట్లో ఇంకా నూక్త కూడా పోతూనే లేవు, నీళ్ళు అన్ని పోతూనే లేవు. సారు ఆటిపేసి అంటూ నాకు దాత కాదు, ఎట్లా పోవాలి? నీళ్లు చూడు ఎట్లున్నాయి. మాకు ఛాయ లేదు, నీళ్లు లేవు. మాకు తెచ్చుకుందామంటే మనిషి నడుము నీళ్లు. మాకు ఈ మొత్తం ఏరియా అంతా నీళ్ళే. మాకు ఇట్లా ఏం చేయాలి బిడ్డ? మీరు ఎవరైనా పట్టించుకోవాలి. ఇట్లా మమ్మల్ని పెద్ద మనుషులు ఉంటే మేము చచ్చిపోవాలి. నా వేగిరా మీరు వచ్చి చూడండి. మీరు ఎమ్మెల్యేలు వస్తారు, మీరు ఓట్లకు వస్తారు, మీరు అందరూ ఇప్పుడు రావాలి బిడ్డ. ఇట్లా కష్టం ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవాలి. మూల మీద ఇల్లు మాది. ఎప్పుడో గోదాములలో కొనుక్కున్నా. ఇప్పుడు 2 పెద్ద మనుషులు ఏం చేయాలి? నేను ఎక్కడ పోవాలి? మాకు కొడుకులు కూడా లేరు. మాకు
ఎవరన్నా ఆదుకునేటోళ్ళు మాకు విన్నా మీరే మంచిగా న్యాయం చేయాలి. చూడండి మేము ఎట్లున్నాం ఇప్పుడు. అమ్మ 2 రోజుల కాంచెలు ఎట్లా అమ్మా తింటున్నారా? ఇప్పుడు మాకు కాగబెట్టుకోనికి లేవు, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? మనిషి నీళ్ళు సందుల ఎవరు పోతారు మా దగ్గరికి? ఎవరు చేయాలో చెప్పు మాకు. ఏం లేవు నీళ్ళు, ఇప్పటిదాకా నోట్లో నీళ్ళు పోయలేదు మేము. అట్లనే ఉన్నాం. ఇంకా ఇండ్లన్నీ నీళ్ళే, ఏడ వండుకోవాలి, ఏడ పోయి పెట్టుకోవాలి మేము. ఈ సందులకి వెళ్ళి వస్తాయో ఆ సందులకి వెళ్ళి వస్తాయో, 3 దిక్కులకి వెళ్ళి మాకు నీళ్ళే. ఈ మోరిళ్ళకి వెళ్ళి నిన్నంతా అట్లనే, మొన్నంతా అట్లే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కురుస్తూనే ఉన్నది. ఏడ పోవాలి మేము, ఏడ ఉండాలి, ఎక్కడ నిలబడాలి? ఆటవేలే మేము చచ్చిపోయినా కానీ పిడవవు మాకు. ఇట్లా ఎంత బాధ అవుతుందంటే మాకు నిజంగా అంత కలకలవుతుంది మాకైతే. ఇట్లా ఆయన మందిలో పోండి తోలిచ్చినా నేను హార్ట్ పేషెంట్ ఏమైనా కాగలడని చెప్పి 77 ఏళ్ళ మనిషి ఆయన. ఒక్కరు ఇట్లా వస్తలేరు, ఎంతమ్మా అని పట్టించుకుంటలేరు మమ్మల్ని. మా ఓలిగిన ఉత్తప్పుడు మస్తు మంది ఎంపీలు వస్తారు, నెంబర్లు వస్తారు, వార్డ్ నెంబర్లు వస్తారు. మరి నేను పెద్ద మనిషి ఆంటీ మరి వచ్చి చూడాలని ఒక్కరికన్నా తెలియాలి. నా గల్లీ వాళ్ళు ఎవ్వరు రారు ఇక్కడ. మరి మీరన్నా వచ్చి మాకు న్యాయం చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది మాకు. చెప్పండి ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి? పాములు పురుగులు అన్నీ వస్తున్నాయి బ్రదర్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది. మేము అసలు ఏం తిన్న కూడా తింటాం 4-5 రోజుల నుంచి. చాలా ఇబ్బంది ఉంది. మొత్తానికి అయితే శ్రీనగర్ కాలనీ, అల్వల్లో శ్రీనగర్ కాలనీ కావచ్చు, బాలాజీ నగర్ కాలనీ కావచ్చు, ఇంకా మరో చుట్టుపక్కల మరో 2-3 కాలనీలు ఉన్నాయి. ఆ స్ట్రీట్ నెంబర్ 2, 3, 4, 5 అని మరో 4-5 స్ట్రీట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మొత్తం రహదారులన్నీ జలమయంగా పోయినాయి, డ్రైనేజీలా ఉన్నాయి. పైన ఉండే హకీంపేట కావచ్చు, ఉప్పల్రెడ్డి చెరువు కావచ్చు, మరో 2-3 చెరువులు ఉంటాయి. ఆ 2-3 చెరువులు కూడా కట్టలు దిగినాయి. డ్రైనేజీ వాటర్ కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. పూర్తిగా ఇండ్లన్నీ డ్రైనేజ్ నీటితో, చెరువుల నీళ్ళతో నిండిపోయినాయి. అసలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఇంటి కాంపౌండ్ లోపలి కూడా నీళ్లు పోయాయి. గత 2 రోజులుగా అసలు పడుకునే లేని పరిస్థితి ఉంది. ఇండ్లలో నీళ్లు చేరి, మొత్తం డ్రైనేజ్ నీరు చేరి మొత్తం కంపు కొడుతుంది. అసలు వండుకోలేని పరిస్థితి, కూసోలేని పరిస్థితి. అసలు ఇండ్లలో ఎట్లా ఉండాలని కూడా తెలియట్లేదు. అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ నీళ్ళని తొలగించే చర్యలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నారు. మరోవైపు అటు బాలాజీ నగర్లో ఒక అపార్ట్మెంట్, అరుణశ్రీ అపార్ట్మెంట్లో డ్రైనేజీ వాటర్, చెరువుల నీళ్ళు మొత్తం సెల్లార్లోకి పోయినా. పొద్దున్న నుండి అది ఫైర్ ఇంజిన్స్, ఎయిర్ ట్రాక్ మిషన్స్తో తొలగిస్తున్నారు. అదేవిధంగా ఈ కొద్దిసేపటి క్రితమే జనరేటర్లు కూడా పెట్టి బయటికి తీస్తున్నారు. అయినా కానీ వాటర్ 1 ఫీట్ కంటే కూడా ఎక్కువ అసలు వెళ్ళలేదు. మరోవైపు వర్షం మొదలైంది. అసలు ఇప్పటికే మోకాల లోతు నీటితో ఈ కాలనీ వాసులు బిక్కుబిక్కున ఉంటున్నారు. మళ్ళీ ఈ వర్షం మొదలవడంతో అసలు ఏం చేయాలనో తోచలేని పరిస్థితి అయితే కనబడుతుంది. బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఈ అల్వాల్లో 2-3 కాలనీలు మొత్తం జలదిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారు తప్పితే కానీ ఇలాంటి చర్యలు కూడా చేపట్టినా కూడా లాభం లేకుండా పోతుంది. మొత్తం పైన చెరువులో ఉండి డ్రైనేజ్ వాటర్ మొత్తం వస్తుంది. చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం వానలు వచ్చి మొత్తం కొట్టుకోబోతున్నాం. ఇది నడవడానికి కూడా ప్లేస్ లేదు. మొత్తం పాములు, అన్ని చిన్న పురుగులు వస్తున్నాయి. నేను 3 డేస్ నుంచి ఇట్లనే ఉంది ఇక్కడ. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రావట్లేదు. మొత్తం ఇలానే నడవడానికి కూడా ప్లేస్ లేదు. తినడానికి తాగడానికి ఇట్లా ఏమో అర్థం కావట్లేదు ఇక్కడ. చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ? మొత్తం నీళ్ళలో పాములు తేలి వస్తున్నాయట, నిజమేనా? లాస్ట్ 3 డేస్ నుంచి అక్కడ మొత్తం నీళ్ళు స్టాక్ అయిపోయింది. అసలుకి వాటర్ ఫ్లో అవడం లేదు. అసలు ఇంట్లో నుంచి వచ్చి పాల ప్యాకెట్ కానీ టిఫిన్ కానీ తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈరోజు 11 అయినా సరే కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాలేజ్ కూడా వెళ్ళలే. ఈరోజు 11 అయినా కానీ ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. మొత్తం నీళ్ళు ఇదంతా. మళ్ళీ ఇప్పుడు వాన స్టార్ట్ అయింది. ఇక్కడ ఎంపీలు వాళ్ళందరూ వస్తారు గణేష్ నిమజ్జనానికి, కానీ ఇలాంటివి మాత్రం పట్టించుకోవడానికి ఎవరు రారు. అసలుకి ఏంటో ఇలా వదిలేసిపోతారు. ఇలా మొత్తం ఎందుకు ఇంత నీరు ఎందుకు వచ్చి చేరుతుంది అంటారు ఎవ్రీ ఇయర్? ఇట్లా ఇక్కడ లోతత్తు ప్రాంతాల్లో అక్కడ ఉండడం వల్ల చెరువు నిండిపోయినప్పుడు బాగా నీళ్ళు ఫ్లో అవుతుంది. నాలా నిండిపోతే ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు ఓవర్ఫ్లో వెళ్ళిపోవడానికి సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఈ ఏర్పాట్లను సరిగా చూస్తే వచ్చే ఎలక్షన్లు ఎప్పుడైనా అన్ని కాంప్లెక్స్లో అపార్ట్మెంట్లో నీళ్ళు ఉండిపోతున్నాయి. ఈ నీరు వెళ్ళిపోవాలంటే సరైన నీరు వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా చేయాలి. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు కానీ ఇలా గణేష్ నిమజ్జనం అప్పుడు ఇలా పార్టీలు అప్పుడే వస్తారు కానీ ఇలాంటి టైంలో ఎవరు పట్టించుకోరండి నిజం చెప్పాలంటే. ఓకే, మొత్తానికి అయితే డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా పైన ఉన్న చెరువులకు సంబంధించిన కట్టలు తెగిపోవడం, అక్కడ ఫ్లో ఎక్కువగా రావడంతో ఈ మొత్తం కాలనీలన్నీ జలమయంగా మారిపోయాయి. అసలు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అన్ని అపార్ట్మెంట్లు కూడా తెల్లారు కాలనీలో నీళ్ళు ఎప్పుడు
వస్తాయని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నా, మరోవైపు మాత్రం వర్షం జోరు, అదేవిధంగా పైన నుంచి వాటర్ రావడం వల్ల అల్వాల్లో ఉండే కొన్ని కాలనీలన్నీ అయోమయంలో ఇక్కడ ప్రజలు పిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు చెప్పాలి. రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.